హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని, సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేసుకోండి. యూనివర్స్కి చెప్పుకోండి మీకు ఏం కావాలో. నమ్మకంతో అడగండి, తప్పకుండా మీ లైఫ్లో మంచి వండర్స్ని అయితే చూడగలుగుతారండి. అండ్ అందరూ కూడా చక్కగా నమ్మకంతో మీకు కావాల్సినవన్నీ కూడా యూనివర్స్కి చెప్పుకోండి. రీడింగ్లో ఏవైతే మెసేజెస్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా, అంటే యూనివర్స్ ఎలాంటి సజెషన్స్ ఇస్తుందో వాటన్నిటిని కూడా మీ లైఫ్లో అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో అయితే అద్భుతాలు చూస్తారండి. పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకు చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయి, ఇట్లా ఇట్లా మార్పు జరిగింది అని చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో మీ అందరి లైఫ్లో కూడా అట్లాంటి చేంజెస్ అనేవి జరగాలి అని అయితే నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను. మీరు కూడా యూనివర్స్కి ఖచ్చితంగా మీకు ఏం కావాలో అవన్నీ కూడా కన్వే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ రెగ్యులర్గా ఛానల్ని చూస్తూ రీడింగ్స్ అన్నిటినీ ఫాలో అవుతూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గా నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నాకు మెసేజ్ వస్తుంది, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. సో కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. 2 days నా మొబైల్లో వాట్సాప్ అయితే కొంచెం పని చేయలేదు. సో నేను అందుకని ఎవరికి రిప్లైస్ ఇవ్వలేకపోయాను. సో ఇక మీదట బాగానే వర్క్ చేస్తుంది కాబట్టి మీరు ఎవరైనా మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ నచ్చినట్లయితే మీరు ఫర్దర్గా రీడింగ్కి మూవ్ అవ్వచ్చు. సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకునేవారు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లోకి జాయిన్ చేస్తుంది. దీనివల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు చక్కగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నేను పెట్టే ప్రతి మేనిఫెస్టేషన్స్ కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో పేషెంట్స్ అయితే ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో, మీకు అసలు ఎలాంటి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ మీకు ఎలాంటి చేంజెస్ కావాలి అని కోరుకుంటున్నారో, యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో రీడింగ్లో చూసేద్దామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ పేరు చెప్పుకోండి, మీకు ఏం కావాలో అవన్నీ చెప్పుకోండి, మీ పార్ట్నర్ నేమ్ కూడా చెప్పుకోండి. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో స్ట్రక్చరల్గా మీరు అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ ఇక్కడ స్ట్రక్చరల్గా మీరు డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు. అంటే బేస్మెంట్ నుంచి చక్కగా ఇప్పటి వరకు ఏదైనా మీ లైఫ్లో ప్రాబ్లం ఉన్నా, అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, దేంట్లోనైనా మీరు ఏదైనా మీరు కోరుకుంటున్నారు, నేను ఇలా ఉండాలి, ఫలానా లాగుండాలి, నా బిజినెస్లో నేను ఇలా మంచిగా ఉండాలి, లేదా నా జాబ్లో నేను ఇలా ఉండాలి, లేదా నా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఇట్లాంటి దాంట్లో పెట్టాలి అని ఎవరైతే ఏదైనా విషయాల్లో మీ కోరిక ఏదైతే ఉందో యూనివర్స్ చెప్తుంది. మీకు కొన్ని విషయాలలో కొన్ని కావాలి అని కోరుకుంటున్నారంట. వాటన్నిటిలో కూడా మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అది కూడా ఎలా ఉంటుందంటే, మేము అన్నీ పోగొట్టుకున్నామని చాలామంది అనుకుంటారు. మాకు ఏమీ జరగట్లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, అన్నీ పోగొట్టుకున్నాం అని కొంతమంది అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ప్రైమరీ స్టేజ్ నుంచి స్ట్రక్చరల్గా ప్రతిదీ కూడా మీరు కోల్పోయాం అనుకునే ప్రతిదీ కూడా మీ లైఫ్లో జరుగుతుంది. అట్లాంటివన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ప్రతి విషయంలోనూ కూడా ఇంకా ఎలా ఉంటారంటేనంట, ఇండిపెండెంట్ ఆలోచనలతో ఉంటారంట. అంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము ఏదైనా విషయంలో తక్కువ చేసుకుంటే మనం అసలు దేనికి ఏమి చేయలేమండి. అసలు అంటే డీలా పడిపోతాం, ఇది చేయలేము, ఇంకా మనం దేనికి పనికిరాం అన్నట్లు. అట్లా కాకుండా మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో ఎలా అనుకుంటారంటే, నేను కొత్తగా ఏదైనా ఆలోచించాలి, నేను కొత్తగా డెవలప్ అవ్వాలి, నేను నాలో శక్తి ఏదైతే నాలో ఒక కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి, నాలో నేను ఏదైతే నా డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు, అంత కేపబిలిటీ నాకు ఉంది అని ఒక నమ్మకం ఉంటారంట. ఆ నమ్మకంతోనే మీరు
ప్రతి దాంట్లో కూడా ఎలా ఉంటారంటే ఇండిపెండెంట్గా, అంటే మీ యొక్క స్వంత నిర్ణయాలతో మీ యొక్క ఆలోచనలతోనే మీరు ప్రతి విషయాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. మీ పక్కన ఎవరున్నా సరే, అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, వీటిలోనైనా కూడా మీ యొక్క డెసిషన్స్ ఈ విధంగా ఉంటాయి, ప్రతి నిర్ణయాన్ని కూడా ఆ విధంగా తీసుకోబోతున్నారు అనేది చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఫెయిర్ అండ్ మీరు కోరుకున్న జడ్జ్మెంట్ అనేది మీకు లభిస్తుంది. జస్టిస్, మీరు ఏదో ఒక విషయంలో నాకు న్యాయం జరగట్లేదు, ఇంకా నాకు న్యాయం జరగాలి, నాకు అన్యాయం జరుగుతుంది ఎక్కడో కొంత, అంటే రిలేషన్షిప్స్లోనైనా మేబీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వలన అయి ఉండొచ్చు, లేకపోతే మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడకపోయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఎంత ఎఫెక్షన్ చూపించినా మీ సోల్మేట్ కానీ మీ పార్ట్నర్ కానీ మీ మీద అంతగా చూపించకపోవచ్చు, లేకపోతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇద్దరు సరిగా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవచ్చు ఇట్లా రిలేషన్షిప్స్లో. అదే కెరియర్లోను, జాబ్లోను, బిజినెస్లోను ఇట్లా అని మాట్లాడుకుంటే మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా కూడా మీరు అనుకున్న స్టేజ్కి మీరు వెళ్ళలేకపోవచ్చు, జాబ్లో కానీ కెరియర్లో కానీ. లేదా మీకంటే తక్కువ ప్రయారిటీ ఉన్న వాళ్ళు, తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మీకంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మీకు కొంత బాధ, పెయిన్ అనేది ఇచ్చి ఉండొచ్చు. నాకు ఇంకా అంటే ఏమనుకుంటారంటే మీరు, నాకు ఇంకా సరైన న్యాయం జరగట్లేదు, నా టాలెంట్కి తగ్గ న్యాయం జరగట్లేదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. సో అట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు మీరు యూనివర్స్ని అడుగుతున్నారంట, నాకు నా ఆలోచనలకు తగ్గట్టు, నా టాలెంట్కి తగ్గట్టు, నేను ఎంత స్కిల్ అయితే యూజ్ చేస్తున్నానో దానికి తగ్గట్టు నాకు డెవలప్మెంట్ అనేది చూపించమని మీరు అడుగుతున్నారు. అదే బిజినెస్లో కూడా అంతే, మీకంటే సరిగా బిజినెస్ చేయలేని వారు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోగలుగుతున్నారు. కానీ మీ విషయం ఎలా ఉందంటే ఇంకా మీకు సరైన సక్సెస్ రాలేదని మీరు అనుకుంటున్నారు, ఏంటి నాకు ఇలా జరుగుతుంది, నాకు సరైన న్యాయం జరగాలి అని. మీ మనసులో ఏదైతే న్యాయం జరగాలి అని మీరు కోరుకుంటున్నారో అలాంటి ఫెయిర్ జస్టిస్, అంటే అలాంటి ఒక మంచి జస్టిస్ అనేది మీకు దొరకబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే మ్యాజికల్గా, మిరాకిల్గా చేంజెస్ అనేవి జరుగుతాయంట. అంటే ఎవ్వరు కూడా ఊహించరు వీళ్ళు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళిపోతారా, వీళ్ళు ఇంత అంటే ఎలా ఉంటుందంటే ఒక సాధారణమైన స్టేజ్ నుంచి, లేదా ఒక కష్టాలు పడుతున్న స్టేజ్ నుంచి బాగా వండర్స్, అంటే మంచిగా సంపాదన కానీ, మంచిగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం కానీ, మంచిగా ఫైనాన్షియల్గా ఎదగడం కానీ, లేదా మంచిగా బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి స్టేజెస్కి వెళ్తారు అని. ఎప్పుడు వెళ్తారు? ఫెయిర్ జస్టిస్ వచ్చిన తర్వాత. అంటే మీరు కోరుకుంటున్నారు ఏదైతే ఉందో ఆ జస్టిస్ని యూనివర్స్ ఇస్తుంది అని చెప్తుంది. ఆ జస్టిస్తో మీరు మిరాకిల్ చేంజెస్ అనేవి చూస్తారంట. ఏదైతే బాధ కానీ, కష్టం కానీ, ఏదైతే మీరు ఒక పెయిన్, నాకు న్యాయం జరగట్లేదు, లేకపోతే నేను ఇక్కడ అన్యాయం అయిపోతున్నాను, లేకపోతే నన్ను వీళ్ళు బాధపడుతున్నారు, నేను ఎంత అందరిలాగా ఉన్నా కూడా నన్ను సరిగ్గా నేను గెట్ అవ్వలేకపోతున్నాను, ఇట్లాంటివన్నీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మీ బాధ ఏదైతే ఉందో అది ఎండింగ్ అయిపోయింది అని చెప్తుంది యూనివర్స్. అంటే ఎలా ఉంది, ఏదైతే మిరాకిల్ చేంజెస్ ఉన్నాయో అవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చూపిస్తుందండి. సో అట్లా చూపిస్తున్నప్పుడు మీ లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ ఇవన్నీ ఇస్తుందంటే ఖచ్చితంగా మీ లైఫ్లో అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది. అంటే అట్లాగా ఏదో ఒక మిరాకిల్స్ జరగడం, ఏదో ఒక ఆపర్చునిటీ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఇన్ టైంలో వాటిని మనం గుర్తించగలగాలి. రీడింగ్ తాలూకా మెయిన్ ఎయిమ్ కూడా అదే. యూనివర్స్ మనకి ఏదో ఒక రూపంలో మెసేజ్ ఇస్తుంది. అది అందుకున్న వాళ్ళకి అది సక్సెస్. అందుకోలేకుండా ఏం చెప్తుందో అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉండిపోతారు. కానీ ఈ టైంలో ఇది వస్తుంది అని తెలుసుకుని చక్కగా ఈ ఇన్స్ట్రక్షన్స్ని, ఏదైతే అడ్వైసెస్ ఇస్తుందో యూనివర్స్, ఆ అడ్వైసెస్ని అన్నిటిని ఫాలో అవుతున్న వాళ్ళు వండర్సే చూస్తున్నారండి. ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఇలాంటి మ్యాజికల్ వండర్స్ చూడాలి అనేదే యూనివర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో అట్లాంటివి ఎవరికైనా కూడా అందరూ బాగుండాలనే కదా యూనివర్స్ కోరుకుంటుంది. సో అట్లాగే యూనివర్స్ మంచిగా చూపిస్తుంది. మ్యాజికల్ మిరాకిల్ చేంజెస్ అనేవి జరుగుతాయి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఈ చేంజెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో మీరు వద్దనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసిన వ్యక్తులు కానీ, లేకపోతే మీరు అసలు పనికిరారు దేనికి అన్న వాళ్ళు కానీ మీ చుట్టూ తిరగడం అయితే స్టార్ట్ చేస్తారంట.
అంటే మీ వర్క్లో మీరు ఉంటారు, మీ వర్క్లో మీరు బిజీగానే ఉంటారు. వాళ్ళు అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, మిమ్మల్ని నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పడం, లేదా ఈ వర్క్ నువ్వు మాత్రమే చేయగలవు, నీకు ఇంత మంచి టాలెంట్ ఉంది, ఇట్లాంటివి చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే మీ మీద ఒక ఎఫెక్షన్ చూపించడం, ఇంట్రెస్ట్ చూపించడం, ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అదంతా యూనివర్స్ ఇస్తున్న ఒక రిజల్ట్ అన్నమాట. సో మీ లైఫ్లో ఈ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతాయి అని చెప్తుందో యూనివర్స్, అట్లాంటివన్నీ ఆటోమేటిక్గా జరుపుకుంటూ వెళ్ళిపోతాయంట. ఈ టైంలోనే మీరు చాలా కొన్ని విషయాలలో ఎలా అంటే డెసిషన్స్ మేకింగ్లో మీరు బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తారంట ప్రతి విషయంలో కూడా. అంటే మీరు ఏదైతే పాస్ట్లో బాధలు కానీ, ఏదైతే కొంచెం రిలేషన్షిప్స్లో మమ్మల్ని తక్కువ చేశారు, ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మీరు క్యారీ చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా యూనివర్స్ తీసేసి మీకు ఇప్పుడు ఒక ఫెయిర్ జస్టిస్ అనేది ఇచ్చింది, మంచి లైఫ్ అనేది లైఫ్ స్టైల్ చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళే ముందు మీరు వెళ్ళి మీరు అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, అందరూ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లేదా మీరు మీరు అసలు పనికిరాదు దేనికి అన్నవాళ్ళు కానీ మీ చుట్టూ తిరగడం మొదలు పెడతారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీ పొజిషన్ ఎలా ఉంటుందంటే, ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అంటే అందరినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ప్రయారిటీస్ ఉంటాయి. వీళ్ళకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, అసలు వీళ్ళు చెప్తుంది కరెక్టా రాంగా, అంటే అందరూ మీకు అట్రాక్ట్ అవుతారు, మీ చుట్టే తిరుగుతూ ఉంటారని చెప్తున్నాం కదండి. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడ ఎలాగా స్టెప్ అనేది వెయ్యాలి అనే ఆలోచన అయితే మీలో వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీలో ఒక మంచి చరిష్మా ఉంటుందంట. అంటే అందరిని అట్రాక్ట్ చేయగలిగిన ఒక కేపబిలిటీ కానీ, మీ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ప్రశాంతత అని కానీ, ఇట్లాంటివన్నమాట. అట్లా అంటే ఒక క్యారెక్టర్ ఆ విధంగా మీది డిజైన్ అవుతుంది. అంటే ఎవరైతే పాస్ట్లో నీతో కూర్చుంటే నాకు టైం వేస్ట్లా ఉంది, లేకపోతే నీతో మాట్లాడితే నాకు అసలు మాట్లాడబుద్దే కావట్లేదు, నీకంటే వాళ్ళే బెటర్గా ఉన్నారు, ఇట్లా లేదు అసలు మీతో అసలు మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం, లేకపోతే అసలు నీ దగ్గర ఎలాంటి టాలెంట్ లేదు అని అనడం, ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేశారు. అవన్నీ కూడా ఎండింగ్ అయిపోయినాయి అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఏంటంటే మిరాకిల్ మూమెంట్స్ జరిగినప్పుడు అందరూ మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు కూడా చక్కగా ఎవరిని నొప్పించరు. ఇదే మీలో ఉన్న టాలెంట్ అది అని యూనివర్స్ చెప్తుంది. ఎలా అంటే పాస్ట్లో నువ్వు నన్ను అలా అన్నావు కదా, నేను నిన్ను ఇలా మనసు బాధ పెట్టేస్తాను, ఇట్లాంటివి మీ దగ్గర ఉండవండి. మీరు ఎలా ఉంటారంటే చాలా సాఫ్ట్గా, చాలా ఇండిపెండెంట్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ ఏ విషయంలోనైనా కూడా బ్యాలెన్స్గా ఆలోచిస్తారు. వీళ్ళు మమ్మల్ని ఇట్లా బాధ పెట్టారు కదా, వీళ్ళు నా మనసు ఇట్లా బాధ పెట్టారు కదా, లేకపోతే వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు కదా, నేను వీళ్ళని అనేద్దా అన్నట్లు మీరు ఉండరు. ప్రతిదీ కూడా చాలా క్వైట్గా, చాలా ప్రశాంతంగా మీరు ఉండడం, మిమ్మల్ని అందరికీ ఏంటంటే చూసే వాళ్ళందరూ మీకు చుట్టూ అట్రాక్ట్ చేయడం, అబ్బాయి ఇంత ప్లెజెంట్ మైండ్ సెట్తో ఉన్నారు అనేది కాకుండా మీ ఫేస్లో ఒక కళ, మీ పర్సనాలిటీలో ఒక అట్రాక్షన్, మీ మాట తీరులో ఒక అట్రాక్షన్, ఇట్లాంటివన్నిటికీ కూడా అట్రాక్ట్ అవుతారంట. ఎవరైతే వద్దనుకొని వెళ్ళారో, ఎవరైతే అసలు తక్కువ అన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే డొమెస్టిక్ బ్లిస్, గృహ అంటే ఇంట్లోపల కూడా మీ చుట్టూ ఉండే వాతావరణం, అది ఇల్లు అయితే రిలేషన్షిప్స్ మాట్లాడుకుంటే ఇల్లు, అదే మీరు బిజినెస్, ఫైనాన్షియల్ మ్యాటర్స్, లేకపోతే మీరు జాబ్ ఇలా మాట్లాడుకుంటే మీ ఆఫీస్ అట్మాస్ఫియర్, మీరు వర్క్ చేసే ప్లేస్, ఇట్లాంటి దగ్గర మీకు ఎలా ఉంటుందంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అంటే రిలేషన్షిప్స్లోనైతే, ఇంట్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఇంకా రిలేషన్స్తో చాలా హ్యాపీగా ఉంటారు. అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో ఈ 2-3 డేస్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అదే ఆఫీస్ అట్మాస్ఫియర్ అయితే మీ చుట్టూ మీకు ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని అందరూ ఇష్టపడటం మొదలుపెట్టారు. ఎవరు వద్దనుకున్నారో వాళ్ళే మిమ్మల్ని ప్రైజ్ చేయడం, పొగడడం, లేకపోతే మీ టాలెంట్ని గుర్తించడం, ఇట్లాంటివి చేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు ఎలా ఉంటుంది, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ అనేది మీ చుట్టూ క్రియేట్ అవుతుంది. అలాంటి చేంజెస్ని మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి. కానీ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి
ఏదైతే మీరు బాగా ఈ ప్రతి విషయంలోనూ కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి అందరూ ఫేస్ చేసి వస్తారండి. అది ఎలా ఉంటుందంటే, మీకు పాస్ట్లో ఏదైతే బ్రేకప్ చేయించాలి అంటే థర్డ్ పార్టీ కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నట్లయితే థర్డ్ పార్టీ, లేదా ఎవరైనా కూడా మీ మధ్య, మీ సోల్మేట్కి మీకు, మీ పార్ట్నర్కి మీకు మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్కి క్రియేట్ చేయాలి అని థర్డ్ పార్టీ, లేకపోతే ఎవరైనా ఆపోజిట్ పర్సన్స్, ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా మీ యొక్క హ్యాపీనెస్ని పాడు చేయాలి అని చూసారో, మిమ్మల్ని హ్యాపీగా ఉంచకూడదని చూసారో, అది రిలేషన్షిప్స్లో మనం మాట్లాడుకున్నాం. కెరియరు, జాబు, బిజినెస్, వీటిలో కూడా మీ యొక్క ప్రతి మూమెంట్ని వాళ్ళు పాడు చేయాలని చూడటం, లేదా మీకు అసలు టాలెంటే లేదని, ఏదో మీ మీద మీరు ఎక్కడైనా ఎదిగిపోతారేమో అన్నట్లు కొంత మీ బిజినెస్ని డౌన్ చేయాలని, లేదా మీరు ఒక స్టెప్ ఎక్కడ కూడా ముందుకు వెళ్ళకూడదు అని చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీ యొక్క ఈ హై పొజిషన్ చూసి, మీ యొక్క ఈ స్టెప్ బై స్టెప్ స్ట్రక్చరల్గా మీరు ఎదగడం చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, వాళ్ళు ఏదైతే ఏం పెట్టుకున్నారో, వాళ్ళు ఏదైతే కలలు కనేసి ఒక మ్యాన్ను కట్టేసుకున్నారో, ఇంకా వీళ్ళు పని అయిపోయింది, వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళు అన్నింటిలోనూ డిసప్పాయింట్ అవ్వడమే, అన్నింటిలోనూ లాస్ అవుతారు అని అనుకున్నదంతా కూడా టప పడిపోయిందంట. ఈ టైంలో వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే, ఒక దగ్గర కూర్చుని ఒక బాధ, ఒక పెయిన్ని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు బాగుపడకూడదని వాళ్ళు కోరుకున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు హ్యాపీగా ఉండటం వాళ్ళకి ఎలా ఉందంటే, ఒక కోలుకోలేని దెబ్బలా ఉందంట. అది ఎవరైనా అయి ఉండొచ్చండి. అందరూ మీకు పరిచయస్తులు అయి ఉండొచ్చు, లేకపోతే పరిచయం లేని వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే ఊరికేనండి అసలు రిలేషన్షిప్స్ లేకపోయినా కూడా పక్క వాళ్ళు బాగుంటే, బయట వాళ్ళు అయినా సరే పక్క వాళ్ళు బాగుంటే, అమ్మో వీళ్ళు ఎవరో మనకు తెలియని వ్యక్తులు అయినా సరే ఎలా ఉంటారంటే, ఏదైనా బాధపడితే చూడాలనే వ్యక్తులు ఉంటారు కొంతమంది ఏమో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటే, కొంతమంది మాత్రం సెల్ఫిష్గా ఎవరు బాగుపడకూడదు, మనం మాత్రమే బాగుండాలి ఇట్లా కోరుకునే వ్యక్తులు. అట్లాంటి వారు ఎవరో కొంతమంది మీ లైఫ్లో ఉన్నారు అని అంటే చూసే వ్యూవర్స్లో అట్లా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయని యూనివర్స్ చెప్తుందంటే ఖచ్చితంగా అట్లాంటి పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి ఇదొక దెబ్బ కింద ఉంటుందంట. ఏదేమైనా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ హ్యాపీనెస్ మీకు ఉంటుంది, మీ ప్రశాంతత అనేది మీకు ఉంటుంది, మీ లైఫ్లో మీరు కోరుకున్న విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీ ప్రతి డెసిషన్ని తీసుకోగలుగుతారు. ఒంటరిగా కూర్చున్నప్పటికీ కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడంలో చాలా అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా కూడా చాలా మీరు తెలివిగా డెసిషన్స్ తీసుకుంటారంట. అండ్ ప్రతి మూమెంట్ని కూడా చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారంట. అంటే మీకు వస్తున్న ఆ మూమెంట్స్ అలాంటివి, ఆ ప్రీషియస్ మూమెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. ఏదైతే కష్టం నుంచి బయటపడ్డాను ఇంకొకటి ఏంటి చెప్తుంది యూనివర్స్, మీలో చరిష్మా ఉంటుంది, మీలో ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ పవర్ ఎప్పుడు వస్తుందండి? మనం హ్యాపీగా ఉన్నప్పుడు, మన ఫేస్లో ఒక తెలియని హ్యాపీనెస్ ఉన్నప్పుడే మనం అందరిని అట్రాక్ట్ చేయగలుగుతాం. మనసులో ఒక ఆనందం ఉన్నప్పుడే ఫేస్ హ్యాపీగా ఉంటుంది, ఫేస్ హ్యాపీగా ఉన్నప్పుడు అందరిని అట్రాక్ట్ చేయగలదు. అట్లాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? మీకు ప్రతిదీ కూడా హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్తుంది యూనివర్స్. చేసుకున్నవాడే చేసుకొని, ఏ దారిలో వెళ్ళే వాళ్ళు ఆ దారిలో వెళ్ళని, వాళ్ళతో మీకు సంబంధం లేదు. మీరు మీ పనులు మాత్రం మీరు చేసుకుంటూ వెళ్తారు. అట్లనే మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తారంట. ఇంకా అక్కడతో ఆగరు అని కూడా చెప్తుంది యూనివర్స్. ఏం చెప్తుందంటే, ఇంకా ది ఫూల్ అంటే ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారంట. అట్లాంటి చేంజెస్ కూడా మీకు ఈ 2-3 డేస్లో జరగబోతున్నాయి. అంటే మీ లైఫ్కి సంబంధించి రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, అండ్ ఇన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఏదో ఒక తెలియని ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అంట. అంటే అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అమ్మో వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అడ్వెంచరస్ అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారంట. అది ఎలా ఉంటుందంటే, అయితే ఫుల్లీ సక్సెస్ అండి. అది ఎలా ఉంటుందంటే, ఇంకా అసలు మీకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు కానీ, మీ సంపాదన కానీ ఆ విధంగా ఉంటుంది మీరు తీసుకునే డెసిషన్ వల్ల. మీ రిలేషన్షిప్స్ కానీ, ఒకవేళ ఆ డెసిషన్ కనుక ఏదైనా ఫ్లాప్ అయితే మళ్ళీ మీరు వచ్చే స్టేజ్ కూడా అలానే
చాలా కష్టమైపోతుంది అని జనాలందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదే అడ్వెంచరస్ డెసిషన్ కాబట్టి. కానీ మీకు ఎలా ఉంటుంది, పర్వాలేదు నేను ఇన్ని చూసి వచ్చాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను మాత్రం ఈ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తాను, ఏదేమైనా నేను ఎక్కడ ఆగను, ఇప్పుడు నేను బ్రేవ్గా, నేను ధైర్యంగా, నేను సాహసమైన నిర్ణయం తీసుకుంటేనే నేను ఇంకా ముందుకి చాలా చాలా టాలెంట్స్తో ముందుకు వెళ్ళగలను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. సో మీరు దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని కన్సర్న్ చేయాలనుకునే పర్సన్స్ మీకు వాళ్ళ మనసులోని మాటలు చెప్పాలి, మీ డెసిషన్స్ ఆ విధంగా ఉన్నాయి, ముందుకు వెళ్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ లైఫ్లోకి రావడం, మీ అడ్వెంచరస్ డెసిషన్స్ చూసి ఇంకా వాళ్ళు చక్కగా మోటివేట్ అయిపోవడం, అబ్బాయి ఈ పర్సన్ నార్మల్ పర్సన్ కాదు, ఇంకా ఏదో టాలెంటెడ్ ఉంది, ఇంకా మంచిగా ఉన్నారు, ఇంకా వీళ్ళ అసలు సపరేట్ వెర్షన్లో ఉన్నారు, వీళ్ళందరిలాగా లేరు అన్నట్లు మీకు ఇంకా అట్రాక్ట్ అవుతున్నట్లు అందరూ ఉంటారని మీకు వాళ్ళ ఆలోచనలు అన్నీ తెలుస్తాయి. చుట్టూ మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో, అది బిజినెస్లో కానీ, కెరియర్లో కానీ, జాబ్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని ఎవరు ఇష్టపడుతున్నారో అవన్నీ మీకు తెలుసు. కానీ మీరు ఎలా ఉంటారంటే, ప్రతి డెసిషన్ని కూడా తీసుకున్నాక న్యూట్రల్గా, అంటే తటస్థంగా, దేనికి కూడా వాళ్ళు వచ్చి మీకు ఏమైనా మాట్లాడుతున్నా కూడా మీరు దేనికి కూడా ఓవర్ రియాక్ట్ అవ్వరు. వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్న అన్నిటికీ కూడా చాలా సౌమ్యంగా, చాలా మీరు ఉన్న పొజిషన్లోనే మీరు అలానే ఉంటారు. అంతేగాని వీళ్ళు నన్ను పొగుడుతున్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా అయిపోతున్నాను, వీళ్ళు నన్ను తిడుతున్నారు కాబట్టి చాలా డిమోటివేట్ అయిపోతాను, లేకపోతే వీళ్ళు ఇస్తున్న దానికి నేను అన్కండిషనల్గా నేను ఇంకేదైనా మంచిగా, అందరూ అన్కండిషనల్ లవ్వే అందిస్తారు, అన్కండిషనల్ ప్రేమను చూపిస్తారు, అన్కండిషనల్ అఫెక్షన్ చూపిస్తారంట మీ మీద. కానీ మీరు మాత్రం ఎక్కడ కూడా తొనకరు బెనకరు అని యూనివర్స్ చెప్తుందండి. అంటే అట్లాంటి ఒక మంచి మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంత స్ట్రాంగ్ పర్సన్గా, ఒక స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీరు రెడీ అవ్వగలుగుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చూసారా ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్స్, చాలా జాగ్రత్తగా చూడండి. స్ట్రెంగ్త్ అవ్వండి, స్ట్రెంగ్త్ అండ్ కార్డ్ చూపిస్తుంది. ఎలా అంటే ఇక్కడ ఒక పర్సన్ని ఇంకో పర్సన్ కాలు పట్టుకొని లాగుతున్నారు అంటే మీరు ఇంత స్ట్రాంగ్ అయిపోయి మీకు అన్కండిషనల్ లవ్, మీ మీద అందరు కన్సర్న్ చూపించడం, మీ మీద అందరు, అంటే ఇక్కడ ఒక అడ్వెంచరస్ డెసిషన్ మీరు తీసుకుంటున్నారు, ఆ డెసిషన్ మంచి సక్సెస్ అవ్వచ్చు. సో మీకు అందరూ ఇంకా అన్కండిషనల్ లవ్ చూపించడం, అన్కండిషనల్గా మీ మీద అభిమానం చూపించడం, అందరూ ఊరికి కన్సర్న్ చేయడం, చక్కగా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు చూసి ఓర్వలేక, చూసి తట్టుకోలేక మిమ్మల్ని మీరున్న స్టేజ్ నుంచి కింద పడేద్దాము, కిందకి లాగేద్దాము అన్నట్లు అవకాశం కోసం ఎదురు చూసే పర్సన్ ఉంటారు. అట్లాంటి టైంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ స్ట్రెంగ్త్, మీ యొక్క పవర్, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్కడ కూడా పడేసుకోకండి, ఎక్కడ తగ్గించేసుకోకండి. అమ్మో వీళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో, లేకపోతే వీళ్ళు ఏదైనా అని మీరు వీక్ అయితే వాళ్ళు మిమ్మల్ని లాగేసే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి ఏమీ లేకుండా మీరు చక్కగా మీ యొక్క డెసిషన్స్తో మీరు స్ట్రాంగ్గా ఉండండి అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా మీకు ఏది కావాలో దాని గురించి ఎక్కడ కూడా మీ యొక్క జర్నీని, మీ యొక్క ఎయిమ్ని మాత్రం ఎక్కడ ఆపరు. మీకు కావాల్సింది మీరు చేసుకుంటే యాక్షన్ రూపంలో చేసుకుంటూ వెళ్ళిపోతారంటే, ఇంత జరిగింది కదా, ఇంత మంచిగా నేను ఉన్నాను కదా, ఇంకా చాలు అని మాత్రం అనుకోరు. దేవుడు మమ్మల్ని ఎందుకైతే పుట్టించాడో దానికోసం మేము బ్రతికున్న రోజులు కూడా మా యొక్క కర్తవ్యాలని మేము నిర్వర్తిస్తాము అన్నట్లు మీ ఆలోచనతో ఎక్కడ కూడా లేజినెస్ ఉండదు, ఎక్కడ కూడా ఆపే విధానం ఉండదు. చక్కగా అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు, మంచిగా మీరు డెవలప్ అవుతూ ఉంటారు, మీ యొక్క వర్క్ని కూడా అలానే ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.